మిమ్మల్ని చూస్తుంటే రోజు రోజుకి మీ మీద ఒక టైప్ ఆఫ్ ఏది బెదిరింపు కాల్స్, మిమ్మల్ని తిట్టినా ఏం చేసినా ఏమన్నా కూడా నాకేంట్రా అన్నట్టు మీరు ఆ ధీమా కనబడుతుంది మీలో. రోజు రోజుకి మీ ఫేస్లో ఇంకా ఆనందం ఎక్కువ కనబడుతుంది. అంటే ఎందుకు గురువుగారు ఇప్పుడు మీకు భయం వేయట్లేదా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నమ్మా, మా అమ్మగారు చెప్పింది, భయాన్ని భయపెట్టు భయపడుతుంది, భయానికి భయపడకు భయపెడుతుంది. ఎంత తేడా ఉంది? పదం ఒక్కటే కానీ అర్థం ఎంత మారిపోయింది. కాబట్టి నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా, నాకు ఒక మనిషిగా బ్రతకాలి అని మా అమ్మగారు చెప్పారు. ఒక నిండైన మనిషికి జన్మనిచ్చాను, ఆ నిండైన మనిషి నిండుగా మనిషిగా బ్రతకాలని కోరుకుంటున్నాను, మిగతా వాటితో నీకు సంబంధం లేదు అంది. కాబట్టి నాకు ఏ కుల మత వర్గాలతో సంబంధం లేదు. నన్ను సెక్యులరిజం అనుకున్నా ఇంకోటి అనుకున్నా ఎవరి అభిప్రాయం వాళ్ళదమ్మా, ఎవరిష్టం వాళ్ళది. నేను దానికి ఎందుకు తలంచుతా? నాకేమవసరం? ఒక మనిషి మాట్లాడినప్పుడు ఆ మాటల్లో నచ్చింది నచ్చింది అని చెప్తా, నచ్చంది నచ్చలేదు అని చెప్తా, అంతే కదా. ఇవాళ రేపు ప్రతి బుడ్డోడు కూడా ఫోన్ చేసి నువ్వు ఎలా మాట్లాడుతావు, నువ్వు అలా మాట్లాడతావు, ఇలా మాట్లాడతావు అని అంటే ఏదో చిన్నతనం లేని వదిలేస్తా, అంతే తప్ప దానికేదో ఇదైపోయి దానికేదో కంగారు పడిపోయి. అమ్మా నేను ఒక మాట చెప్పనా, నేను కావాలి అని అనుకుంటే నా కోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారుగా, నా గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఎందుకు అనవసరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకుని చేస్తున్నారు? ఇంకేం పనులు లేవా, వ్యాపారాలు లేవా, వ్యవహారాలు లేవా, ఉద్యోగాలు లేవా, సద్యోగాలు లేవా? ఎందుకు ఊరికే వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఇదే పనే? ఇంకా మనుషులుగా బ్రతకలేమా, మనిషిగా బ్రతకలేమా? నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఆగస్టు 15 వచ్చినా జనవరి 26 వచ్చినా అందరూ కలిసి ఒకే ఫ్లాగ్ కింద ఎందుకు పెడుతున్నారు సెల్యూటు? క్రిస్టియన్స్ వైట్ ఫ్లాగు, ముస్లిమ్స్ గ్రీన్ ఫ్లాగు, హిందూస్ కాషాయం ఫ్లాగు తీసుకొని ఎందుకు సెల్యూట్ కొట్టట్లా? 3 రంగుల జెండా, మూవెన్నెల జెండా, దానికి ఎందుకు సెల్యూట్ కొడుతున్నారు అందరూ కలిసి? నేను అంతే, ఒక మనిషిని, ఒక ఇండియన్ని, నాకు ఇదే తెలుసు, నేను ఇలానే ఉంటా. ఎవడొస్తాడో రమ్మని చెప్పు, చూస్తా నేను కూడా. ఎన్నాళ్ళు భయపడతారమ్మా ఎవడన్నా? ఎవడికి భయపడను, భయపడాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఫోన్లు చేసి మీరు టైం పాడు చేసుకోకండి, నా గురించి కామెంట్స్లో కావాలంటే నన్ను తిట్టండి, నా తల్లిని కాదు. నా తల్లిని తిట్టే ముందు నేను నీ తల్లి కడుపున పుట్టాను అని అనుకొని ఆ తర్వాత ఆ మాటలు ఉపయోగించండి. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడినంత మాత్రాన ఈ సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ భయపడడు, ఎవ్వడికి భయపడడు. సహనంతో ఎందుకున్నాను అంటే, నేను అలానే ఉంటా, నేను చేసుకునేది చేసుకుంటా పోతా, నేను చెప్పేది చెప్పుకుంటా పోతా, నా పద్ధతిలోనే నేను బ్రతుకుతా. ఎవ్వడి మోచేతి నీళ్ళు తాగట్లా. మహా అయితే ఏం చేస్తారు? వెళ్ళేటప్పుడు రాళ్ళు వేస్తారా? ఆ రాయి తిరిగి పడదా నీ మీద? చంపుతారా? నేను చావాలి అని రాసి పెట్టి ఉన్నప్పుడు ఎక్కడైనా చస్తా, ఎవరూ రావక్కర్లా దానికి. కానీ నన్ను పట్టుకొని నువ్వు హిందువేనా, నువ్వు ఇదేనా, నువ్వు అలా మాట్లాడడం ఇలా మాట్లాడడం ఇది తప్పు అని చెప్పే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఇది నా పద్ధతి, నా పద్ధతిలో నేను బతుకుతా. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని తప్పు పట్టకుండా, ఎవరిని కించపరచకుండా, ఎవరికి బాధ కలిగించకుండా నేను బ్రతుకుతా. అనవసరంగా నన్ను మాట్లాడే విధంగా కానీ, ఫోన్లు చేసే విధంగా కానీ మీ టైం మీరు వేస్ట్ చేసుకోకండి. ఇది నేను మీ మాధ్యమం ద్వారా చెప్పేది. నారసింహుడి బిడ్డ ఎవ్వడికి భయపడడు, ఎవ్వడికి భయపడడు, నరసింహుడికి తప్ప ఎవరికి భయపడడు. గుర్తుపెట్టుకోమ్మా, మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎంత ప్రేమిస్తే దానికి 10 ప్రేమనిస్తా. మీరు నన్ను ఎంతో ద్వేషిస్తే నేనేం చెయ్యక్కర్లా, దానికి రిజల్ట్ మీరే చూస్తారు. నా నాన్న చూసుకుంటాడు, నా నాన్న ఉన్నాడు, నాకెందుకమ్మా? కాబట్టే సంయమనంతో సహనంతో ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నా.